అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మరోసారి పాదయాత్రకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత ఏలూరు నుంచే దీన్ని మొదలు పెడతానని ఆ నియోజకవర్గ నేతల మీటింగ్ లో స్పష్టం చేశారు. పాదయాత్ర ద్వారా ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం నాయకులతో భేటీ అవుతానని పేర్కొన్నారు. జగన్ 2017లోనూ పాదయాత్ర చేసి తర్వాతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. మరోసారి పాదయాత్రకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత ఏలూరు నుంచే దీన్ని మొదలు పెడతానని ఆ నియోజకవర్గ నేతల మీటింగ్ లో స్పష్టం చేశారు. పాదయాత్ర ద్వారా ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం నాయకులతో భేటీ అవుతానని పేర్కొన్నారు. జగన్ 2017లోనూ పాదయాత్ర చేసి తర్వాతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సునీత, గుడ్ ఈవినింగ్. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దీనిపై ప్రకటన చేసిన జగన్ ఇవాళ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గం నేతలతో జరిగిన సమావేశంలో మరికొంత స్పష్టత ఇచ్చారు. అలాగే ఈ పాదయాత్రకు సన్నాహంగా చేపట్టాల్సినటువంటి కార్యక్రమం పైన నేతలకు హింట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీంతో మరోసారి వైసీపీ కేడర్ లో జోష్ కనిపిస్తోంది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలని నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు, రైతులు, యువత, అక్క చెల్లెమ్మలు ఇలా ఏ వర్గానికి కష్టం వచ్చినా తాము నిలబడతామనే భరోసా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నాయకులకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. జెండా పట్టుకుని వారి తరఫున పోరాడుతున్నామన్నారు. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగించాలని జగన్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతోందని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ ఉంటే ఎలా మేలు జరిగేదన్న ఆలోచన కూడా జనం ఆలోచిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. గతంలో తాను నేతలతో భేటీలు అయ్యానని, ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంతో ఆ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెడుతున్నామని చెప్పి కూడా జగన్ తెలిపారు. పాదయాత్ర ఏలూరు నుంచి మొదలు పెడతామని చెప్పి ఆయన చెప్పలేదు. కానీ ప్రతి వారానికి నియోజకవర్గ నాయకులతో సమావేశం అవుతాం. సో అది మొదటగా ఇప్పుడు ఏలూరు నియోజకవర్గ నేతలతో ప్రారంభించామని, తర్వాత వారంలో ఇంకో నియోజకవర్గం ఉంటుందని, అయితే మొదటగా ప్రారంభించింది మాత్రం ఏలూరు నియోజకవర్గ నేతలతోనని చెప్పి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే గడువు ఉంది. ఇంకా ఈ 1.5 సంవత్సరం వరకు కూడా ప్రజలతో మమేకమవుతాను, అలాగే నాయకులతో మమేకమవుతాను. 1.5 సంవత్సరం తర్వాత తాను పాదయాత్ర చేసి ప్రజలకు సమస్యలు కావచ్చు, ప్రజల్లోకి ప్రభుత్వం చేసినటువంటి ఈ ద్వంద్వ వైఖరి ఏదైతే హామీలు ఇచ్చి విస్మరించారో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు పాదయాత్ర పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా నాయకులతో, ఏలూరు నియోజకవర్గ నాయకులతో చెప్పినట్లుగా మనకు సమాచారం ఉంది. ఇంకా ఈ ప్రభుత్వానికి మిగిలింది మరో 2 బడ్జెట్లు మాత్రమేనని చెప్పి కూడా చెప్పారు. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎప్పుడు వచ్చే నెల చివరిలో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం 3వ బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అలాగే మిగిలింది 3 మాత్రమేనని, అందులో ఏడాదిన్నర తర్వాత తన పాదయాత్ర మొదలు పెడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఆ విధంగా దాదాపు ఏడాదిన్నర పాటు తాను ప్రజలతోనే ఉండబోతున్నట్టు కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో జగన్ ప్రకటన చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలో తమ నేత నాయకులను అలాగే కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహిస్తూ అలాగే
పాదయాత్ర కూడా సన్నద్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో పాదయాత్ర ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను బయటికి చూపించి ఆ ప్రజలకు కావాల్సినటువంటి ఏమున్నాయి, అలాగే గతంలో తన ప్రభుత్వం ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు కరోనాతో 2 సంవత్సరాలు గడిచిపోయాయి, అయినా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ తప్పకుండా ఇస్తూ వచ్చాము, మోసం చేయలేదు అని చెప్పి కూడా ఆయన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. 3 ఏళ్లు మాత్రం ప్రజలకు ఇచ్చిన 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 2 సంవత్సరాలు కరోనాతో వెళ్లిపోయాయి, 3 సంవత్సరాలు మాత్రమే మనం పరిపాలించాము, కాబట్టి మనం చేసిన మంచిని చెప్పుకోలేకపోయాము, అది మన మైనస్ పాయింట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఏలూరు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ శ్రేణులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుని వెల్లడించారు. పాదయాత్రకు సంబంధించి క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం, నియోజకవర్గాల్లోని క్యాడర్ తో మమేకం కావడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం అని కూడా స్పష్టం చేశారు జగన్. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని చెప్పి, దీనికోసం ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఇంతటి భారీ కార్యాచరణను ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో అటు వైసీపీలో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ జగన్ పాదయాత్ర కోసం వైసీపీ క్యాడర్ కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఏదైతే ప్రభుత్వ వల్ల బాధింపబడి అలాగే అక్రమ కేసులు ఎదుర్కోబడి జైలుకు వెళ్ళినటువంటి కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నాయి. పాదయాత్రలో తమ అడుగు కలిపి తమ సమస్యలను అలాగే సామాన్య ప్రజల సమస్యలను కూడా బయటికి తీసుకొచ్చి వారికి తమ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది మరొకసారి అని చెప్పే ప్రయత్నం అయితే ఈ పాదయాత్ర ద్వారా జరుగుతుందని చెప్పి కూడా ప్రతి వైసీపీ కార్యకర్త నాయకులు కూడా భావిస్తున్నారు. మరి చూడాలి, పాదయాత్ర డేట్ అవన్నీ కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో కడప జిల్లా ఇడుపులపాయలో తన సొంత నియోజకవర్గము ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాట్ నుంచే ప్రారంభించారు. సో ఇప్పుడు కూడా అక్కడి నుంచే ప్రారంభించి ఇచ్చాపురంలో ముగింపు చేస్తారనేది కూడా సమాచారం ఉంది. మరి చూడాలి, దానికి పాదయాత్రకు సంబంధించినటువంటి కార్యాచరణ షెడ్యూల్ ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోపు నాయకులతోనూ కార్యకర్తలతో మమేకమయ్యి పాదయాత్రలో ఎక్కడెక్కడ చేయాలి, ఏ నియోజకవర్గంలోంచి మొదలు పెట్టాలి, ఏ నియోజకవర్గం మీదుగా ఫైనల్ గా ముగింపు ఇవ్వాలి అన్నది అందరితో కూడా చర్చిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. మరి చూడాలి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరగనిస్తారా సవ్యంగా, లేదంటే కూటమి నాయకులు ప్రభుత్వము అడ్డంకి చేస్తుందా అనేది కూడా వైసీపీ నాయకులు ఆలోచన చేస్తున్నారు. ఈ లోపే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తారు ఏదో ఒక కేసులో, లిక్కర్ స్కామ్ కేసులో అని చెప్పి కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. మరి చూడాలి, పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే వ్యవహారం కావచ్చు. అలాగే గతంలో 2019కి ముందు కూడా ఆయన పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు 11 సీట్లకు పరిమితం అవడం ఇవన్నీ కూడా పార్టీని కాస్త ఒకంత ఆందోళనకు గురి చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఇక మీదట మరోసారి అటువంటి తప్పులు చేయకుండా ప్రభుత్వం వస్తే ప్రజలకు డైరెక్ట్ గా ఏం చేస్తాము, అలాగే నాయకులకు కార్యకర్తలను ఎలా కాపాడుకుంటాం అన్న దాని మీదనే దృష్టి పెట్టినట్లుగా జగన్మోహన్ రెడ్డి తెలుస్తోంది. సునీత. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.